దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన మధ్యలో దేవకుమార్ ఉన్నాడు. దేవకుమార్ అన్న నిజంగా దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఆయన నామాన్ని మహింపరచాలని, ఆయన నామాన్ని కొనియాడాలని నిజంగా ఎంతగానో ఆసక్తి కలిగి ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ అన్న తన ఆత్మీయ జీవితంలో ఎన్నెన్నో పాటలు, నిజంగా దేవుని ఆరాధించే ఎన్నెన్నో పాటలు, దేవునికి ఇష్టమైన పాటలు నిజంగా అన్న రాశాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రజలు వాటిని పాడుకుంటున్నారు. అలాగే అన్న రాసిన ఆ పాటలన్నీ కూడా దేవుని నామానికి మహిమార్థంగా నడిపించబడుతున్నాయి. ఎందుకంటే నిజంగా ఒకే ఒక వరము, తర్వాత అనే సాంగు, తర్వాత నీవు తప్ప ఎవరున్నారయ్యా, అలాగే వెంటాడని నన్ను, తర్వాత ఎన్నెన్నో పాటలు. నిజంగా దేవుడు అన్నకి ఒక చక్కటి ఆ తలాంతనిచ్చాడు. అన్నని ఏర్పాటు చేసుకున్నాడు తన సాధనంగా. నిజంగా అన్న మన మధ్యలో ఉన్నాడు. ఈ సమయంలో నేను అన్నని కొన్ని ప్రశ్నలు అడగాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని అసలు ఎలా ఆరాధించాలి, అసలు అన్న దేవుని ఎలా ఆరాధించాలి, మీరు ఎలా ఆరాధించే విషయంలో ఎలా మీరు వ్యక్తిగత ప్రార్థన అనుభవం కానీ ఆ పాటలు రాసే విధానము ఎలా ఉన్నాయని చెప్పేసి నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మన మధ్యలోనే అన్న అన్నాడు, దేవకుమార్ అనేది అన్నాడు. అన్న, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని ఆశపడుతున్నాను. నిజంగా దేవుడు మీకు ఒక మంచి చక్కటి తలాంతనిచ్చాడు కదా, ఆయన నామాన్ని మహింపరిచే ఆ తలాంతనిచ్చాడు కదా. అసలు మీరు ఏ రీతిగా దేవుడిని ఆ మహింపరిచే విధానాన్ని, అంటే ఎలా మీరు పాటలు రాస్తారు, ఎలా దేవుడి నామాన్ని మీరు పొగుడుతూ ఉంటారు, ఎలా రాస్తారన్న పాటలు ఒకసారి మాకేమైనా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. మరి ఈ ప్రోగ్రానికి నన్ను ఆహ్వానించి మరి కొన్ని ఆత్మీయ విషయాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దైవజనుడు, గొప్ప అభిషక్తుడైనటువంటి సురేష్ గారు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో నేను చిన్నతనం నుంచి కూడా నాకు మరంతా ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ అండి. తర్వాత నేను నా సాక్ష్యం చాలా పెద్దది. సో అది ఇప్పుడు నేనైతే చెప్పనులే. కానీ తర్వాత మా అక్క ద్వారా జగ్గపేట వర్షిప్ సెంటర్లోకి రావడం జరిగింది. ఆరాధన అంటే నాకు ఏమాత్రం కూడా తెలియని విషయం అది. నేను వచ్చిన తర్వాత చాలామంది ఆరాధికులు ఆరాధన చేస్తూ ఉంటే జస్ట్ చూస్తూ ఉండేవాడిని, వాళ్ళ పాటలు వింటూ ఉండేవాడిని. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఒక ఆరాధన కేంద్రానికి వచ్చిన తర్వాత కూడా నాలో లోకానుసారమైనటువంటి అలవాట్లు కానీ స్వభావం కానీ నాలో ఇంకా ఉన్నాయి. కానీ ఒకరోజు ఒక మంచి వర్షిప్ లీడరు సుజాత రాయ్ గారని ఆమె మా వర్షిప్ సెంటర్కి వచ్చింది. వర్షిప్ సెంటర్కి వచ్చి ఆమె అందరినీ అసలు ఆరాధన అంటే ఏమిటి, ఆరాధన అంటే దేవుడికి ఎందుకు అంత ఇష్టం, ఆరాధన కోసం దేవుడు ఎందుకు అంత తపన పడుతున్నాడని ఒక వాక్యం చెప్పి, అసలు నిన్నెందుకు దేవుడు సృష్టించుకున్నాడు, ఆరాధన సృష్టించడానికి గల కారణం ఏంటి అని ఇవన్నీ చెప్పుకుంటూ దేవుని హృదయానికి ఒక గాయమైంది అని చెప్పిందండి. అప్పుడు దేవుని హృదయానికి గాయం అవటం ఏంటి అని నేను ఆలోచిస్తూ ఉండగా తర్వాత ఆమె చిన్నగా లూసిఫర్ గురించి చెప్పడం ప్రారంభించింది. లూసిఫర్ని చాలా ఇష్టంగా చేసుకున్నాడని దేవుడు. తర్వాత ఆయన ఆ దేవుని సింహాసనాన్ని కోరుకొని దేవుడు ఎలాగైతే గౌరవించబడుతున్నాడో, దేవుడు ఎలాగైతే ఆరాధించబడుతున్నాడో ఆ పరలోకంలో దేవదూతల చేత, దేవుడు ఏ రీతిగానైతే దేవదూతల చేత ఘనపరచబడుతున్నాడో, ఆరాధించబడుతున్నాడో, స్తుతించబడుతున్నాడో, కొనియాడబడుతున్నాడో, అదే రీతిగా అదే గౌరవాన్ని సాతాను కూడా అదే సింహాసనం మీద ఉండి నాకు కూడా ఆ గౌరవం, దేవుడికి చెందిన గౌరవం కూడా నాకు కావాలి, ఆ ఘనత నాకు కావాలి, ఆ యొక్క ఆరాధన నేను కూడా పొందుకోవాలన్న ఒక దుష్ట ఆలోచన ఎప్పుడైతే సాతానికి కలిగిందో అప్పుడు దేవుడు హృదయంలో ఒక గాయమైందంట. నేను ఇష్టంగా ప్రేమగా ఎంతో ఆప్యాయతగా చేసుకున్న దేవదూత ఇట్లా తిరగబడుతుందని, తర్వాత దాన్ని ఇట్లా నేను త్రోసివేస్తానని ఎంతగానో దేవుడు హృదయానికి గాయమైందంట. ఆ సబ్జెక్ట్ అంతా చెప్తూ దేవుడు నిన్ను కూడా ఈ కాలంలో ఈ భూమి మీద దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడంటే దేవుని హృదయంలో ఒక గాయమైంది,
ఆ గాయాన్ని మాన్పడానికే దేవుడు నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడని చెప్పిందండి. ఇక అప్పటి నుంచి నాలో ఒక ఆసక్తి, ఒక తృష్ణ, నేను కూడా దేవుడు గాయాన్ని నా వంతుగా నాకు చేతనైనంత బట్టికి నేను ఎలా దేవుడు గాయాన్ని, దేవుడు హృదయంలో అయిన గాయాన్ని ఎలా మాన్పగలను, అది నా ప్రవర్తన ద్వారా కావచ్చు, నా ఆరాధన ద్వారా కావచ్చు, నా పాటల ద్వారా కావచ్చు, ఎలాగా నేను చేయగలనన్న ఆలోచన అప్పటి నుంచి నాలో బాగా ఇదైంది. సో అలాగే అక్కడికి నేను వచ్చిన తర్వాత, ఆరాధన కేంద్రానికి వచ్చిన తర్వాత చాలామంది మంచిగా ఆరాధన చేసేవాళ్ళు, పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత అగస్టిన్ బ్రదర్ గారు మమ్మల్ని ప్రోత్సహించి పాటలు ఎలా రాయాలి, పాటలు ఎలా పాడాలి అని చెప్పేసి మాకు ఎప్పుడైతే ఆరాధన గురించి కొన్ని విషయాలు మాకు చెప్పినప్పుడు ముందుగా ఆయన చెప్పినటువంటి ఒక ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి విధానం ఏం చెప్పాడంటే, ముందు మీరు దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే మీకు వాక్యం బాగా తెలిసి ఉండాలి. తర్వాత దేవునితో సంబంధాన్ని మీరు కలిగి ఉండాలనే ఆ మాటలో నన్ను ఎంతగానో ఆకర్షితుని చేశాయి. సో ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవాడు, ముందుగా మీరు దేవుణ్ణి ప్రేమించాలంటే, ముందుగా దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుణ్ణి గణపరచాలంటే ఆయన గుణాలంటే మీరు తెలుసుకోవాలి, ఆయనతో మీరు సహవాసం చేయాలి, ఆయన వాక్యాన్ని మీరు చదవాలి అని ఆయన మాకు చెప్పడం. మేము కూడా పొలాల్లోకో లేకపోతే కొండల మీదకో లేకపోతే ఏకాంతంగా వెళ్ళిపోయేవాళ్ళం. నేను నా సహోదరులు కొంతమంది ఉండేవాళ్ళం. వెళ్ళిపోయేవాళ్ళం, దేవునితో గడిపేవాళ్ళం, దేవుణ్ణి అడిగేవాళ్ళం, ప్రభువా ఎలా రాయాలయ్యా పాటలు, ఎలా రాయాలయ్యా, నిన్ను ఎలా గణపరచాలయ్యా అని అడిగేవాళ్ళం. ప్రభువా మాకు అభిషేకం కావాలని అడిగేవాళ్ళం మేము. దేవుడు కూడా మాతో మాట్లాడేవాళ్ళు. అలాగా ఏకాంత సమయానికి వెళ్ళి దేవుడితో మాట్లాడడం, మరలా వచ్చి వాక్యం చదువుకోవటం, ఆ రీతిగా ఏం చేసేవాళ్ళం అంటే అసలు దేవునికి ఇష్టమైనది ఏంటి అనేది మేము వాక్యం ద్వారా తెలుసుకున్నాం. దేవునికి ఇష్టమైనది ఏంటంటే స్వార్థం లేకుండా ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన మనల్ని ఎంతగా మన మీద ఎంత కృప చూపుతున్నాడో, మన మీద ఆయన పొందిన ప్రేమ ఎంత గొప్పదో, అది మనం ఆయనకున్న గుణాలు ఏమిటి, ఆయన ఎంత జాలి గలవాడు, ఎంత కృప గలవాడు, ఎంత దయగల దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత క్షమించగలిగిన వాడు, ఇవన్నీ ఆ గుణాలన్నీ మేము తెలుసుకున్నాం. ఆ గుణాలను ఎత్తిపట్టి మేము పాటలు రాయటం కానీ, అదే రీతిగా ఆయన యొక్క స్వభావం గురించి పాడడం కానీ మేము నేర్చుకున్నామండి. ఆ రీతిగా మేము ముందుకెళ్ళాం. మంచిదన్నా, చాలా చక్కటి విషయాలు పంచుకున్నారు. అయితే మొదటిసారిగా మీరు అంటే ఆ దేవుణ్ణి ఆరాధించినప్పుడు కానీ, దేవుని మహింపరిచినప్పుడు కానీ అసలు మీకు కలిగిన అనుభూతి అంటే, దేవుని అంటే మనం ఏంటంటే నిజమైన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఈ సృష్టిలోనే అంటే ఈ సమస్తాన్ని నిర్మించిన దేవుడు శూన్యంలో సృష్టిని నిర్మించి దాంట్లో మనిషిని ఏర్పాటు చేసి సమస్తాన్ని నిర్మించిన దేవుణ్ణి మొదటిసారిగా మీరు ఆరాధించినప్పుడు ఒక్కసారి మీ అనుభవం చెప్పండి అన్న. అంటే మీరు ఎలా ఆరాధించారో అలాగే వీలైతే ఆ ఫస్ట్ పాడిన ఆ ఆరాధన పాట కూడా వీలైతే మా మధ్యలో ఒకసారి పాడండి, ఆ అనుభూతిని చెప్పి ఆ పాట పాడండి ఒకసారి మీరు. థ్యాంక్ యూ బ్రదర్. అయితే నేను ఆరాధనా కేంద్రానికి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు, అంటే నేను 2009లో వచ్చాను. దాదాపు 2009, 10, 11, 12 వరకు కూడా జస్ట్ ఒక క్యాజువల్గా నేను ఉండిపోయాను. 2012లో నాకు బాగా చెప్పాను కదా, సుజాతారాయ్ గారు రావడం, మమ్మల్ని అభిషేకించడం, దేవుని హృదయంలో పడిన గాయాన్ని కట్టడానికి దేవుడిని అభిషేకిస్తున్నాడని ఆ టైంలో మమ్మల్ని అభిషేకించడం దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి, తర్వాత ఇంకా నేను ఆ 3 సంవత్సరాలు జస్ట్ క్యాజువల్గా ఏదో మనకేదో ఇస్తున్నారు, మనం వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగానే ఉన్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే నేను దేవుని స్వభావాన్ని తెలుసుకున్నానో, దేవుని యొక్క మంచితనం తెలుసుకున్నాను, దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క గొప్పతనం నేను తెలుసుకున్నాను. ఒకరోజు నేను నా అనుభూతిని నేను పంచుకుంటున్నాను. నేను ఆయన గుణము గురించి నేను పాడుతున్నాను. ఆయన ఈ భూమి మీద ఉన్న గుణాలన్నిటిలోకెల్లా గొప్ప గుణం ఏంటంటే ఆయనది పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు అనే పాట నేను పాడుతూ ఉన్నప్పుడు నేను ఏమీ ఆశించి పాడతలేదు ఆ పాట. నువ్వు ప్రేమమయుడు, నన్ను క్షమించావు, నాకు కృప చూపించావు, ఇలా ఏం పాడతలా.
ఆయన పరలోకంలో ఏ రీతిగానైతే స్తుతించబడుతున్నాడో అదే రీతిగా నేను పరిశుద్ధుడు అనే మాటతో నేను దేవుని స్తుతిస్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఏడ్చేశాను. ఎలాగా ఒక కృతజ్ఞతతో, అయ్యా నీ 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 యొక్క పరిశుద్ధత అనే గుణాన్ని మలినమైన పాపంలో ఉన్న దోషకారుడైన నేను నా నోటితో నేను ఇలా పాడుతున్నానంటే నాకు ఆ యోగ్యత లేదు, కానీ నాకు ఆ అర్హతనిచ్చావు, దేవదూతలకు లేని ధన్యతనిచ్చావు, ఉన్నతమైన నీ నామాన్ని నా నోటితో ఒప్పుకుంటూ ఆరాధించే ధన్యతనిచ్చావని నాలో ఒక తెలియని ఒక కృతజ్ఞత, ఆత్మ ఉప్పొంగు, ఇవన్నీ కూడా నాలో నేను పరిశుద్ధుడు అనే పాట పాడుతున్నప్పుడు నాలో తెలియకుండానే నేను ఏడవటం, దేవుని ఆత్మ నన్ను కమ్ముకోవటం, తర్వాత నాకు తెలియకుండానే ఒళ్ళంతా కూడా పులకరించిపోవటం నాకు ఒక గొప్ప అనుభూతి అన్నట్టు. ఒకటే, నేను దేవుని సన్నిధిని, నాకు దేవుడు సన్నిధి నా మీదకి వచ్చింది, దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుందని నేను ఎప్పుడు చెప్పగలనంటే, నాకు తెలియకుండానే దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు నాకు కన్నీరు రాగదు. అదే గుర్తు, నేను దేవుని సన్నిధి నేను అనుభవిస్తున్నాను అంటానికి అదే గుర్తు నాకు. సో అలాగా నా ఫస్ట్ అనుభూతి దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నేను స్తుతిస్తున్నప్పుడు నేను తెలియకుండానే దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోవటం, తెలియకుండానే కృతజ్ఞత కన్నీరు కార్చటం, తెలియకుండానే ఒళ్ళంతా పొలకరించిపోవటం, ఆయన సన్నిధిని నేను అనుభవించటం అలా జరిగింది బ్రదర్. ఒకసారి మీరు మొట్టమొదటిసారిగా దేవుడి కొరకు రాసిన పాట, ఆయన నామాన్ని మహింపరిచిన పాట ఒక్కసారి చిన్న కోరసు మా కోసం పాడవా? ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా పాడతాను. ఎందుకంటే అది నా ధన్యత. అది ఎందుకంటే నేను మీ పాటలో చాలా విన్నాను. నిజంగా నాకు బాగా నచ్చిన పాటలో కొన్ని పాటలు ఉన్నాయి. దాంట్లో నిజంగా వెంటాడి నిన్ను, నీ ప్రేమ నా యేసయ్య, భరించును సహించును అనే నిజంగా ఆ పాట అప్పుడు నేను విన్నప్పుడల్లా నాకు అనిపించదు కదా, నిజంగా అసలు ఎట్లా ఇచ్చాడు దేవుడు అన్నకి ఈ పాట, ఎలా రాశాడు అనిపిస్తూ ఉంటుంది నాకు. కాబట్టి ఒక్కసారి మొట్టమొదటిగా మీకు దేవుడు అనిపించిన పాట ఒకసారి మాకు ఒకసారి పాట రన్నా. నాకు ఫస్ట్గా నేను బాగా దేవుని ప్రజెన్స్ని అనుభవించిన పాట మహిమలో అనే పాట. నేను చాలా నాకు మ్యూజిక్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ సందర్భంలో ఒక వర్షిప్ లీడర్ నాకు ఒక గిటార్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ గిటార్ను పట్టుకొని నేను జస్ట్ స్ట్రింగ్స్, నాకు కార్డ్స్ ఇవన్నీ ఏం తెలియదు, శృతులు ఏం తెలియదు, కానీ ఒక కార్డ్ నేను దానికున్న 5 తీగల్లో ఒక తీగని జస్ట్ ఇట్లా టచ్ చేస్తూ పాట రాశాను. ఆ పాట పాడుతున్నప్పుడన్నా నాకు తెలియని ఒక అనుభూతి నేను అనుభవించాను దేవుని సన్నిధిలో. సో ఆ పాట మీకోసం నేను పాడుతున్నాను ఈ సమయంలో. మహిమలో నివసించే పరిశుద్ధుడా యేసు రాజా, మహిమలో నివసించే మహోన్నత ఓ యేసుదేవా, పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. ఆరాధనా 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 ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, ప్రేమతో ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, ప్రేమతో ఆరాధనా. సూపర్ 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 అన్న. నిజంగా దేవుడు మీకు ఒక చక్కటి తలాంతనిచ్చాడు. కాబట్టి నిజంగా దేవుడు నిజంగా మిమ్మల్ని ఎన్నుకున్నాడని నమ్ముతున్నాను. సాధనంగా ఎలా రాస్తారు మీరు పాటలు? అంటే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర దేవుణ్ణి అడిగి రాస్తారా,
ప్రేరేపణ వస్తే రాస్తారా? అసలు అంటే దేవునికి పాటలు అంటే దేవుని ఆరాధించే ఆ పాటలు ఎలా ఎలా రాస్తారు మీరు? అసలు అంటే మీ అనుభవం ఒకసారి పంచుకోరా? నాకు దేవుడు ఇచ్చినటువంటి తలాంత ప్రకారంగా నేను పాటలు ఎలా రాస్తానంటే, ఉదాహరణకి స్తుతి పాటలు అనుకోండి, నా మదిలో మెదులుతూ ఉంటుంది. నా మదిలో, నా హృదయంలో ఊరికి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటా. అంటే దేవుడిని ఏ రీతిగా పొగిడితే బాగుంటుంది. ఉదాహరణకి నా సహోదరుడు ఎన్ డేవిడ్ అని ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేసేదంటే ఒక పాట రాశాడు. ఏంటంటే మహిమ గల తండ్రి అని ఒక పాట రాశాడు. సో నేను ఏం చేయగలను దేవుడి కోసం? అది ఆ పాటలో ఏ స్వార్థపూరితమైన సెల్ఫిష్ లిరిక్స్ ఉండవు అసలు. ఆ పాటలో ఏ కాడికి దేవుడి ఉన్నతమైన గుణగణాలే ఉంటాయి. ఆయన ఎంత అందమైన వాడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమ కలిగిన వాడు, ఎంత శక్తిమంతుడు, ఎంత బలవంతుడు, ఎంత ప్రభావం ఉన్న ఆయనలో. ఆయన గుణగణాలు మాత్రమే ఆ పాటలో ఉంటాయి. సో ఆ సహోదరుడు రాస్తున్నప్పుడు నాలో కూడా ఎప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటా, ప్రభువా నీ కొరకు నేను ఎట్లా చేయాలి ప్రభువా అని నా మెదులుతూ ఉంటాయి. అప్పుడు నాకు ఒక పాట దేవుడు నాకు ఇచ్చాడు. ఏం పాట అంటే అది స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా యెహోవా అద్వితీయ దేవుడ నీవే స్తోత్రము దేవా. ఈ రీతిగా ఆయన గుణాలు, ఆయన లక్షణాలు, ఆయన స్వభావంలో ఆ స్వభావంతో ఉన్నటువంటి మాటలు. ఉదాహరణకి పరలోకంలో ఒక పరిశుద్ధుడు అనే మాటతో దేవుని స్తుతిస్తున్నాను. కానీ ఈ భూమి మీద మనకి ఆయన యొక్క గుణ లక్షణాలు అనేకములు ఇవ్వబడ్డాయి. ఆ గుణ లక్షణాల్లో కొన్ని గుణ లక్షణాలు తీసుకొని ఆ గుణ లక్షణాలని పాడుతూ దేవునికి స్తోత్రం చెప్పాను. ఆ రీతిగా ఒక వినూతనమైన పాట నేను దేవుడికి రాయడానికి, అంటే ఎప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉండేవాడిని, దేవుడికి ఎట్లా కొత్తగా ఇవ్వాలి, కొత్తగా ఎలా చేయాలి అనేది. నేను దేవుడి కోసం, దేవుని పాట కోసం నా మనసులో అడుగుతూ ఉంటాను దేవుణ్ణి. ఎప్పుడు తర్జన భర్జన అవుతూ ఉంటుంది నా మనసులో. సో అట్లా నాకు లిరిక్స్ పడతాయి, అట్లా నాకు ట్యూన్ వస్తుంది. మీరు రాసిన పాటలోనే మీకు ఇష్టమైన పాట? నాకు ఇష్టమైన పాట అంటే ఉండలేని యేసయ్య అని ఒక పాట ఉంది కదా. చాలా వండర్ఫుల్ సాంగ్. అది నాకు నా అనుభవం బ్రదర్. అది ఎందుకంటే నా అనుభవం, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలాంటి వాడిని అయినా నన్ను దేవుడు ఎలా ప్రేమించాడో, నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో, నా స్థితి ఎటువంటిదైనా దేవుడు నన్ను ఎలా ప్రేమించాడో ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి మా కోసం అందరికీ ఖచ్చితంగా బ్రదర్, ఖచ్చితంగా చరణం పాడతాను. ఎందుకంటే పల్లవి కొంచెం హైలో ఉంటుంది కాబట్టి చరణం నేను తీసుకుంటాను. ఓకే. దిక్కులేని ఏ దిక్కులేని నన్ను చేరదీసినావు, దీన స్థితిలో నుండి నన్ను పైకి లేపినావు, ఒంటరయ్యున్న నాకు తోడుగా నిలచినావు, నాకంత కన్నీరు వస్తే నీవే తుడచావు, నీవేగా యేసయ్యా నాకున్న ప్రపంచం, నీవేగా యేసయ్యా నాకు తోడు నీడా, నీవేగా యేసయ్యా నాకున్న ప్రపంచం, నీవేగా యేసయ్యా నా తోడు నీడా. థ్యాంక్ యూ బ్రదర్. చాలా ఉంది. థ్యాంక్ యూ. నిజంగా దేవుడు మీకు చక్కటి తలంతులు ఇచ్చాడు. నిజంగా దేవుని నామాన్ని మహింపరచడం అంటే ఒక ధన్యత. ఎందుకంటే దేవుడు నిజంగా దావీదుని నా హృదయానుసారుడు అని, ఆ దేవుడే అంటే ఒక మనిషి
మనిషిని పొగడలే గాని అవును దేవుడు ఒక మనిషిని పొగుడుతా ఉన్నాడు. దేవుడై ఉండి అవును సర్వ సృష్టికర్త ఆయన, సర్వాన్ని నిర్మించిన దేవుడు, అవును. శూన్యంలో భూమిని నిర్మించిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఒక్క మాట చేత సమస్తాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఏలుచున్న దేవుడు. నిజంగా ఆయన ఆరాధించే భాగ్యాన్ని దేవుడు నిన్ను బహుబలంగా అక్కడ ధన్యత నీకు ఇచ్చాడన్నా, వాడుకున్నాడు బహుబలంగా. నిజంగా నేను కొన్ని పాటలు మీ పాటలు విన్నప్పుడు నాలో కూడా నిజంగా ఎంతో అంటే ఆదరణ. అంటే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తే ఇటు రీతిగా మనం ఆరాధించాలి అంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి. హృదయ అంతరంగంలో నిజంగా దేవుని వాక్యం చెప్తుంది కదా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధించుడి అని లేఖనం సెలవిస్తుంది. నిజంగా దేవుడు మీకు చక్కటి ధన్యతనిచ్చాడన్న, చక్కటి భాగ్యాన్ని ఇచ్చాడు. నేనైతే నమ్ముతున్నాను దావీదుకు చూపిన కృప దేవుడు మీకు ఖచ్చితంగా చూపుతాడని నమ్ముతున్నాను. ఇంకా బలమైన పాత్రగా అనేకుల్ని ఆయన వైపు తిప్పే పాత్రగా, స్తుతి ద్వారా అనేకులు మార్చబడులాగన ఆయన నామానికి నీ ద్వారా ఖచ్చితంగా మహిమ తెచ్చుకుంటాడని మనం నమ్ముతున్నామన్నా. థ్యాంక్ యూ అన్న, చాలా థ్యాంక్ యూ. చక్కటి సమయం మాకు ఇచ్చారు. నిజంగా సహోదరులారా, మీరు ఒకసారి ఆలోచించండి. అన్న నిజంగా ఎన్నో తన ఆత్మీయ జీవితంలో ఎన్నో పాటలు దేవుని నామాన్ని మహిమపరిచాడు. ఆ దేవుని నామానికి మహిమార్థంగా ఇప్పుడు కూడా పాటలు రాస్తూనే ఉన్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మహింపరచడం అలవాటు చేసుకుంటాడో, నిజంగా మనం చాలాసార్లు ఈ మాట విన్నాము, స్తుతి మన స్థితిని మార్చుతుంది. నిజంగా అన్న గురించి నాకు తెలుసు. అంటే ఎంత దీన స్థితి నుంచి అంటే తన కుటుంబ పరిస్థితులు కానీ అవన్నీ కూడా నేను చూసి వచ్చాను, చాలాసార్లు చూశాను. అన్నతో పాటు నేను ప్రయాణం చేశాను. నిజంగా దేవుడు అన్నకి ఒక ప్రాముఖ్యమైన ఆ ప్రాముఖ్యమైన ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. నిజంగా మన జీవితంలో కూడా నిజంగా అన్న దగ్గర నుంచి కొన్ని మనము అనుభవం నేర్చుకున్నాము. మన జీవితంలో కూడా దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం ఏ రీతిగా ఆరాధించాలి అనే విషయాలు మనం నేర్చుకున్నప్పుడు, అలాగే మనం రాసే పాటల ద్వారా కానీ మనం ఆరాధించే ఆ ఆరాధన ద్వారా నిజంగా దేవుని మహిమపరిచినప్పుడు, మహిమపరచబడుతున్నప్పుడు మన జీవితాలు అలాగే మన కుటుంబాలు అనేకులకి మేలుకరంగా మార్చబడుతూ ఉంటాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆరాధించడం మనం నేర్చుకోవాలి. నిజంగా అనేక మంది యవనస్తులు లోకంలో త్రాగుడికి బానిసైపోతున్నారు, లోకంలో వ్యభిచారానికి బానిసలైపోతున్నారు, లోకంలో డ్రగ్స్ బానిసైపోతున్నారు. కానీ నిజంగా అన్నని దేవుడు ఏర్పాటు చేసుకొని తన మహింపరచడానికి, తన గణపరచడానికి ఎందరికో లేని ధన్యతను అన్నకు అనుగ్రహించాడు. నిజంగా మనం కూడా దేవుని ఆరాధించడం నేర్చుకున్నాము. అలాగే దేవునికి ఏంటంటే ఇష్టమైనది ఆరాధన. ఎందుకంటే పరలోకమందు నీ చిత్తము జరుగుతున్నట్లుగా భూమి మీద నీ చిత్తము జరగాలి అని ఆ యొక్క లేఖనం సెలవిస్తుంది. పరలోకంలో మన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు నిత్యము ఆయన ఆరాధించబడుతున్నాడు, నిత్యము కొనియాడబడుతున్నాడు, నిత్యము ఆయన గణపరచబడుతున్నాడు. కాబట్టి తన స్వరూపమందు నిర్మించుకున్న మన ద్వారా కూడా దేవుడు నిత్యము ఆరాధించబడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే భూమి మీదకి ఆయన వచ్చి మన కొరకు రక్తము కార్చి విమోచన చెల్లించి ప్రాణము పెట్టి ఆయన నిన్ను నన్ను తన పోలికలో నిర్మించుకొని తనకు సొత్తుగా మనం మార్చుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా నిజంగా దేవుని ఆరాధించే విషయంలో ఎక్కడ కూడా మనము వెనకం చేయకుండా ఆయన ఆరాధించే విషయంలో కానీ, ఆయన సేవించే విషయంలో కానీ, అన్ని విషయంలో నిజంగా దేవుని నామాన్ని మహిమార్థంగా మనం నిలబడదాం. నిజంగా అన్న చక్కటి నిజంగా మీ సాక్ష్యం పంచుకున్నారు, మీ అనుభవాలు పంచుకున్నారు. దేవుడు నిన్ను ఇంకా ఉన్నతమైన విధానంలో ఆయన నామాన్ని మహింపరచాలి, ఆయన సాధనంగా, ఆయన పాత్రగా నువ్వు వాడబడాలని మనసారా కోరుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యు అన్న. రాబోయే కాలంలో నీవు అనేకులకు దేవుని నామని మహిమార్థంగా నువ్వు ఉండాలని మీ కొరకు మేము ప్రార్థిస్తామన్నా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే వందనాలు చెల్లించుకున్నాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.